రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయావు రాసిన గ్రంథము 45వ అధ్యాయము 24వ వచనము. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు దేవుని యందే నీతి బలములున్నవి. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త అయినటువంటి యెహోవా. మరి ఆయన యందే నీతి బలములు ఉన్నవని జనులు చెప్పేటువంటి కాలం వస్తుందంట. ఎందుకంటే జనములు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ అనేకమైనటువంటి వాటిని తమకు దేవతలుగా చేసుకొని నిజమైనటువంటి సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి అనేక సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నారు. అయితే ఒక కాలం వస్తుంది, ఆ కాలములో సమస్త జనులు యెహోవా యందే నీతి బలములు ఉన్నవని ఆయన గూర్చి చెప్పుకుంటారంట. అలాగే ఆయన యొద్దకే మనుష్యులు అందరూ కూడా వస్తారంట. ఏవైతే వ్యర్థ దేవతను అనుసరిస్తూ, ఏవైతే దేవుళ్ళు కానివానికి పూజిస్తూ వారు సమయాన్ని వృధా చేసుకున్నారో వారందరూ కూడా ఆయన యొద్దకు వస్తారంట. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడతారంట. దేవుని నామమును బట్టి మనం ప్రకటిస్తుంటే మనలను దూషిస్తూ, ఆయన్ను కూడా దూషిస్తూ, ఆయన మీద కోపపడిన ప్రతి ఒక్కరూ సిగ్గుపడేటువంటి దినము రాబోతుంది. ఎందుకంటే వారు ప్రస్తుతము అజ్ఞాన అంధకార దశలో ఉన్నారు. అపవాది వారి యొక్క హృదయముల మీద ఆ ముసుగును వేసి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆ ముసుగును తీసివేస్తాడో అప్పుడు వారు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పటి వరకు దైవములని వారు పూజించిన వ్యర్థ దేవతలన్నీ కూడా దేనికి ఉపయోగము కాదని వారు తెలుసుకున్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుని మీద ఆ యొక్క కోపమును అసహ్యతను చూపించి సత్యాన్ని గ్రహించారో అప్పుడు వారు సిగ్గుపడతారంట. ఎంత అజ్ఞానంగా మేము దేవుణ్ణి తిరస్కరించాము, ఎంత మూర్ఖంగా ఆయన యొక్క వాక్యము మా చెవులకు వినబడుతున్నా, మా కన్నుల ముందు ఉన్నా దానిని స్వీకరించకుండా మేము అజ్ఞాన అంధకారాల్లో ఉన్నామని అప్పుడు సిగ్గుపడతారంట. సిగ్గుపడి ఆ దేవుని యొద్దకు వస్తారు, ఆయన్ని వేడుకుంటారు. ఆయన యందే నీతి బలములు ఉన్నాయని ఆయన గూర్చి చెప్పుకొని పశ్చాత్తాపం పొందే దినము వస్తుంది. కాబట్టి అది ఇక వచ్చే ఉన్నది, అది అతి త్వరలో సంభవిస్తుంది. కాబట్టి మనమందరము కూడా వారిని గూర్చి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే దేవుని యందే నీతి ఉంది, దేవుని యందే బలము ఉంది. ప్రతి ఒక్క జనులు కూడా దానిని తెలుసుకొని తీరాల్సిందే. ఆయన యొద్దకే మనుషులు వస్తారు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడేటువంటి కాలం రాబోతుంది. ఎవరెవరైతే ఆయన విడిచిపెట్టి ఆయన మీద కోపించి ఈయన దేవుడు కాదు అని దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా తిరిగి ఆయన యొద్దకు వచ్చేటువంటి కాలము సమీపిస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఆ యొక్క నిరీక్షణ కలిగి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. మనము వారిని అట్లాగే వదిలేయటం అనేది మనకు మేలు కాదు, లోకమునకు మేలు కాదు. ఎందుకంటే దేవుడు మనలను లోకానికి వెలుగుగాను ఉప్పుగాను చేసి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా రక్షించవలసినటువంటి బాధ్యత మనపైనే ఉంది. అందుకే అట్లాంటి అజ్ఞానంతో మూర్ఖత్వంతో ఉన్నవారి మీద మనము కోపపడకూడదు, కానీ మనము జాలిపడి దేవుని ప్రేమను వారికి చూపించుట ద్వారా వారు తమ తప్పును తెలుసుకొని సిగ్గునుంది నిజమైన దేవుని యొద్దకు వస్తారు. మరి ఇట్లా చేయవలసిన బాధ్యత విశ్వాసులైన ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను మనం శిరసావహించి అనేకులను నీతి మార్గంలో నడిపిద్దాము. కృప మనకు తోడుగా ఉండునుగాక. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తోత్రాలు. ఇప్పటివరకు కాచి కాపాడిన విధానం బట్టి వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నారు. నూతన వాక్కుతో మమ్మల్ని బలపరిచున్నారు. అవును తండ్రి, నీ అందే నీతి బలములు ఉన్నవని సకల జనులు తెలుసుకునేటువంటి దినము రాబోతుంది. మరి నీ యొద్దకే మనుష్యులందరూ, లోకంలో వాళ్ళందరూ కూడా నీ యొద్దకు వస్తారు. నీ మీద కోపపడిన వారు కూడా సిగ్గుపడతారని నీవు వాక్యంలో స్పష్టంగా మాకు తెలియపరిచావు. కాబట్టి నీ వాక్య లేఖనం ఏది నిరర్ధకము కాదు. కాబట్టి ప్రతి ఒక్కటి నెరవేరి తీరును. కాబట్టి ఆ వాక్య లేఖనాన్ని మా ద్వారా నీవు నెరవేర్చాలని ఆశపడుతున్నావు. కాబట్టి మేమందరము నీ యొక్క పనిలో మేము పనిముట్టులుగా ఉపయోగపడేటట్లు కృపనిచ్చి ఆశీర్వదించి నీ జ్ఞానమునిచ్చి ముందుకు నడిపించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.